చికెన్ ప్రియులకి ఇది చేదు వార్తే అని చెప్పాలి. రేపు ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్ ఉండబోతున్నాయి. అసలు చికెన్ షాప్స్ ఎందుకు బంద్ ఉంటున్నాయి? ఈరోజు పబ్లిక్ టాక్లో తెలుసుకుందాం, వచ్చేయండి. రేపు ఏప్రిల్ 1 చికెన్ షాప్స్ అని బంద్ చేయాలనుకున్నా అసలు రీజన్ ఏంటి? బంద్ చేయాలంటే అంతకుముందు ఒక 1 మంత్ 2 మంత్ బిఫోర్ మన మార్జిన్ అసలు మాకు ఏం లేకుండే. ఇప్పుడు ఎగ్జాంపుల్ రూ. 130 ఫామ్ రేట్ అంటే మాకు రూ. 130 కన్నా ఫామ్ రేట్ కన్నా రూ. 5 ఎక్స్ట్రా తీసుకోమని ఫార్మర్ చెప్తున్నారు. అందుకే మా యూనియన్ అందరు కలిసి రేపటి నుంచి బంద్ చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు ఈ మధ్య రంజాన్ వరకు అయితే రూ. 185 ఫామ్ రేట్ ఉండే, ఇప్పుడేమో తగ్గించారు రేటు. మళ్ళీ రేపు మీటింగ్ ఉన్నది ఇందిరా పార్క్ దగ్గర. ఆ మీటింగ్లో మరి ఏం డిసైడ్ అవుతుందో చూడాలా. ఇప్పుడు మార్జిన్ పర్వాలేదు, ఒక రూ. 5-10 దొరుకుతున్నాయి. అంతకుముందు ఒక 2-3 మంత్స్ వస్తే అస్సలు మాకు ఏం దొరకకుండా చేసిరు వీళ్ళు ఫార్మర్స్ అసోసియేషన్ వాళ్ళు. అయితే మా రిటైలర్స్కి చాలా ఇబ్బంది అయింది. మాకు నెట్ లాస్లా నడుస్తున్నది పని. ఒక్కొక్క అబ్బాయికి 800 శాలరీ ఇవ్వాలా, మాకు వర్కౌట్ ఏం అవుతలేదు. కొన్ని హోటల్స్లలో మాకేందో ఫిక్స్ రేట్ ఉంటుంది, రేట్ దిగినా ఎక్కినా ఒకటే రేట్ ఇవ్వాలి మేము. అయితే అప్పుడు మాకు 500 చిల్లర మాకు బోన్లెస్ రేట్ చేసేస్తే మాకు 280 300కే మాకు బోన్లెస్ ఇచ్చేది ఉన్నది. ఒక రోజులో మాకు 3000-4000 లాస్ అయింది. మాకు చాలా ప్రాబ్లం అయింది. అందుకే షట్ డౌన్ చేయాలని అనుకుంటున్నాం అందరం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హోటల్స్ కావచ్చు, ఫాస్ట్ ఫుడ్ కావచ్చు, 90% చికెన్ హైదరాబాద్లో సేల్ అవుతుంది. ఒకవేళ బంద్ చేస్తే దాదాపు చాలా నష్టం వస్తుంది కదా. అవునండి, ఇన్ని రోజుల నుంచి మళ్ళీ మా నష్టం ఎవరు ఆలోచించలేరు కదా. మా నష్టం ఎవరు చూడలేదు ఇంతవరకు. అందుకే డిసైడ్ అయినాము, రేపటి నుంచి బంద్ చేద్దామని డిసైడ్ అయినారు మా అసోసియేషన్ వాళ్ళు. సామాన్యంగా నా ఉద్దేశం ఏంటంటే బంద్ అయితే కావద్దు. బంద్ అయితే చాలా అందరికీ ఇబ్బంది అవుతుంది. హోటల్స్కి ప్రాబ్లం అవుతుంది, సప్లైకి ప్రాబ్లం అవుతుంది. అసలు బంద్ అంటే ఇంతవరకు కాలేదు. ఈ ఫస్ట్ టైం ఆలోచిస్తున్నారు బంద్ చేయాలని. కానీ రేపటి నుంచి మళ్ళీ రేపు ఒక మీటింగ్ ఉన్నది ఇందిరా పార్క్ దగ్గర. అందులో ఏం డిసైడ్ అవుతుందో మరి రేపే తెలుస్తుంది మాకు. ఎట్లా మీరు పౌల్ట్రీ నుంచి డైరెక్ట్ కోళ్ళని తీసుకుంటారా, మధ్యలో మధ్యవర్తులు ఉంటారా? ఎట్లా మార్జిన్ మీకు పెంచకపోవడానికి కారణాలు ఏంటి? మధ్యలో మేమైతే రిటైలరము, మాకు ఫార్మర్స్ నుంచి తెచ్చిచ్చే వాళ్ళు ట్రేడర్స్ ఉంటారు. మధ్యలో ట్రేడర్స్ ఉంటారు. ఇక్కడ నుంచి 200-300 కిలోమీటర్స్ పోయి వాళ్ళు కోళ్ళు తీసుకొస్తారు, లైవ్ బర్డ్స్, మళ్ళీ మాకు సప్లై ఇస్తారు. వాళ్ళకు మిగులుతలేవు, మాకు మిగులుతలేవు. ఫార్మర్కు మరి ఏందో తెలుస్తలేదు. అందుకే డిసైడ్ అయినాము రేపటి నుంచి బంద్ చేద్దామని. మా ప్రాఫిట్ మాత్రం చాలా తగ్గిపోయింది. మాకు ఉల్టా నెట్ లాస్లా బిజినెస్ పోతుంది ఒక 3 మంత్స్ నుంచి. అసలు పౌల్ట్రీ అనగానే భయం అవుతుంది. ఇవాళ ఎంత లాస్ అవుతుందో తెలియదు అన్నట్టు భయం అవుతుంది మాకు. అంత నెట్ లాస్లో నడిచింది పని. మరి సమ్మర్లో కోళ్ళు తక్కువ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. మరి సమ్మర్లో ఉన్నప్పుడు ఎట్లా సమ్మర్లో రేటు పెంచుతారా, అలాగే ఉంటుందా? సమ్మర్లో రేటు పెరిగిపోతుంది మేడం. ఎందుకంటే మొటాలిటీ ఎక్కువ వస్తుంది సమ్మర్లో. ఇప్పుడు మనం 500 కిలోలు కోళ్ళు తీసుకొచ్చినామంటే ఒక సమ్మర్కి వేడికి ఎండకు ఒక 50-60 కోళ్ళు చనిపోతాయి. ఆ చనిపోయిన మూలన మాకేంటంటే నెట్ లాస్లో అయిపోతుంది బిజినెస్. ఇప్పుడు మేము తెచ్చే 500 కోళ్ళలో 50 కోళ్ళు చనిపోతే మొత్తం పడేసుడే. మా దగ్గర హలాల్ కాన్సెప్ట్ ఉంటుంది. హలాల్ చేయండి మేము పని చేయము. కొందరు హలాల్ చేయకుండానే చనిపోయినా కూడా కోళ్ళు అమ్మేస్తారు, కానీ మా దగ్గర అది నడవదు. మాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. హలాల్ చేయడమే మాకు ఉపయోగం ఉంటుంది చాలా. ఇట్లా హైదరాబాద్లో దాదాపు ఎన్ని చికెన్ షాప్స్ ఉండొచ్చు? నా అందాజా నేనైతే 40 ఇయర్స్ నుంచి నా బిజినెస్ ఇక్కడ సిందల్ బస్తి A1 చికెన్ సెంటర్ మాది. దాదాపు 1000 పైన ఉంటాయి మేడం, 1000 పైన ఉంటుంది. అందరు రోజ్గార్ దెబ్బతింటుంది. చాలామంది బీహార్ నుంచి, యూపీ నుంచి చాలామంది పిల్లలు ఇక్కడ పనికి వస్తున్నారు. చాలామందికి లాస్ అవుతుంది. ఒక్క చికెన్ సెంటర్ తోటి ఎంతో చైన్ ఉంటుంది. ఇది ట్రేడర్స్ నుంచి, ఫార్మర్స్ నుంచి, హ్యాచరీస్ నుంచి, మళ్ళీ లేబర్ నుంచి, మళ్ళీ ఓనర్స్ నుంచి చాలామంది అందరికీ చైన్ ఉంటుంది. ఈ ఒక్కరోజు మాకు 15 రోజులు ఆపేసారంటే చాలామంది ఇబ్బందులు అయిపోతారు. అదే ఉన్నది. దాదాపు రేపు ఇందిరా పార్క్లో ధర్నా ఉంటుంది అంటున్నారు. అండ్ అసలు మెయిన్ డిమాండ్స్ ఏంటి మీవి? అదే రేట్స్ మాకు ఫార్మర్ రేట్ ఇప్పుడు 125 ఉన్నది. ఫార్మర్ రేట్ కన్నా ఒక రూ. 5-10 మాకు తగ్గించి ఇచ్చారనుకోండి ఫార్మర్స్. అయితే మేము కూడా ఒక రూ. 5-10 ఫారం రేట్ నుంచి ఎక్కువ అమ్ముకుంటే మాకు ప్రాఫిట్ వస్తుంది. ఒక రూ. 10 కిలో ఇంకా రూ. 8 ప్రాఫిట్ వస్తుంది. దాంతో మాకు వర్కౌట్ అవుతుంది. మాకు ఫార్మ్ రేట్ కన్నా రూ. 5-4 ఎక్కువ వచ్చింది అనుకోండి, మేము అమ్ముకోలేకపోతున్నాము, బిజినెస్ ఏం చేయలేకపోతున్నాము. కస్టమర్స్ 280 రూపీస్ 300 అనగానే వెళ్ళిపోతున్నారు. ఇంకా అదొకటి బాధ. ఇంకోటేమో హోటల్స్లలో మాకేందో ఫిక్స్ రేట్ ఉంటుంది, సంవత్సరం మొత్తం ఫిక్స్ రేట్ ఉంటుంది.
ఆ సంవత్సరము మీరు ₹1 కానీ ₹1000 కానీ కొడి ఒకటే రేట్ ఉంటుంది. ఆ రేట్లలో మాకు ఏంటంటే నెట్ లాస్గా డైలీ 3000, 4000, 5000 కూడా లాస్ అవుతుంది. అది వచ్చింది ప్రాబ్లం మాకు. ఎట్లా హోటల్స్కి ఒకే రేట్ ఉంటుందా? ఒకే రేట్ ఉంటుంది. సంవత్సరం మొత్తం ఒకటే రేట్ ఇవ్వాలి మీకు. ఒక ₹100 కిలో కానీ ₹1000 కిలో కానీ ఒకటే రేట్ ఉంటుంది. ఆ ఫిక్స్ రేట్ ఉంటుంది. మార్చి నుంచి మార్చి చేంజ్ చేస్తారు హోటల్ వాళ్ళు. అట్లా అని మాకు చేంజ్ చేయాల్సి ఒకటే రేట్ ఇవ్వాల్సింది వస్తుంది. అందులో మాకేంటంటే యావరేజ్గా రేట్ ఉన్నదంటే రేట్ ఉంటే మాకు బెనిఫిట్ ఉంటుంది. ఒక మొత్తం పోగా మీకు 500, ₹1000 మిగులుతాయి. లేదంటే 4-5 వేలు డైలీ లాస్ అంటే లక్షన్నర అవుతుంది మాకు. నెలకు 1,50,000 లాస్ అంటే ఎవరు భరించుకుంటారు మేడం? చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఎట్లా ఈ మధ్యకాలంలో సడన్గా చికెన్ రేట్లు పెరిగాయి అంటున్నారు, కారణాలు ఏంటి? అదే వీళ్ళు మొటాలిటీ ఎక్కువైపోయింది మేడం. కొంచెం బర్డ్ ఫ్లూ అని కొన్ని జాగాల్లో బర్డ్ ఫ్లూ వచ్చింది. ఆంధ్ర సైడ్ అక్కడ సైడు అందులో లక్ష కోళ్ళు చనిపోయినాయి. వాళ్ళు కూడా ఫార్మర్ కూడా ఏం చేయలేరు. కోళ్ళు చనిపోయింది, మొటాలిటీ వచ్చిందంటే వాళ్ళేమో రేట్ పెంచేస్తున్నారు. వాళ్ళు రేట్ పెంచేస్తున్నారంటే ఇక్కడ మాకు రిటైల్లో మేము రేట్ పెంచేస్తున్నాము. ఇక్కడ రిటైల్లో రేట్ పెంచగానే కస్టమర్స్ ఉండలేరు. ప్లస్ ఇక్కడ హోటల్స్లో ఏమో నెట్ లాస్ అవుతుంది మాకు. ఇక్కడ లాసు అక్కడ లాసు. మరి అది అంటే 30,000 కావాలా? అది నెలకు రెంట్ మాకు 30,000 ఉన్నది. ఒక లేబర్కి 800 శాలరీ ఉంది. 3 లేబర్స్కి 2,400 ఎట్లైనా కంపల్సరీ ఇవ్వాలా, అన్నంతో సహా. వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వాలా, అన్నం ఇవ్వాలా. అట్లా అని చాలా ఇబ్బంది నడుస్తుంది. ఒక 4-5 మంత్స్ అయితే చాలా ప్రాబ్లంలో ఉన్నాం మేము. అందుకే రేపు ధర్నా చేయాలని ఆలోచిస్తున్నాము. మాకు సీఎం సార్తో రిక్వెస్ట్ చేస్తున్నాము. దీని గురించి కొంచెం ఆలోచించి మాకు ఒక రేట్ డిసైడ్ చేసి ఒక రేటు కరెక్ట్గా మాకు డిసైడ్ చేసిరంటే మాకు చాలా సులభం ఉంటుంది మేడం. ఇప్పుడు మాకు ఒకప్పుడు 15-20 రూపీస్ మార్జిన్ ఇచ్చాయి మేడం పేపర్ రేట్ కంటే. ఇప్పుడు మేము మార్జిన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు జస్ట్ ₹2, ₹3 మార్జిన్ ఇస్తున్నాం. మాకు భారం అయిపోతుంది. రెంట్లు పెరిగిపోతున్నాయి, పిల్లల శాలరీస్ పెరుగుతున్నాయి, బయట ఖర్చు పెరిగిపోతున్నాయి. మార్జిన్ పెంచట్లేదు. మాకు మార్జిన్ చాలా తగ్గించింది. ఇప్పుడు దానికోసం ఫస్ట్ కేసు స్ట్రైక్ చేస్తున్నాం మేము. మార్జిన్ తగ్గేదాకా చికెన్ షాప్లో తెలంగాణలో ఎక్కడ ఓపెన్ చేయరు. ఆల్రెడీ అన్ని తెలంగాణ అసోసియేషన్ మొత్తం మాట్లాడి బంద్ చేసుకుంటున్నాం. వాళ్ళు కంపెనీలో వచ్చి మాట్లాడితే మా దగ్గర సెటిల్మెంట్ చేస్తేనే ఓకే మాకు. లేదంటే మాత్రం వాళ్ళు మార్జిన్ దాకా షాప్ క్లోజ్ చేసి పెడతాం మేమైతే. తెలంగాణలో ఫస్ట్ టైం ఇట్లా చికెన్ షాప్స్ బంద్ అనేది అంటే ఇదివరకు కూడా ఈ ప్రాబ్లం ఉందా? ఇదే ఈ మధ్య కాలంలోనే ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిందా? ఫస్ట్ టైం ఇప్పుడు మార్జిన్ కూడా ఫస్ట్ టైం ఇది. ఇప్పుడు ఇంతవరకు ఇప్పుడు కాలేదు. ఎట్లా మీకు కోళ్ళు డైరెక్ట్ ఫామ్ నుంచి వస్తాయా? మధ్యలో దళారీలో ఉంటారా? ఎట్లా? దళారులు అంటే మాదంటే ఓన్ కంపెనీ మేడం. మాది V&S పెద్ద కంపెనీ మాది. చూసుకోండి ఒకసారి. మాది కంపెనీ, మాది ఓన్ ట్రేడింగ్ మాది. అంటే మేము కూడా కొనాల్సిందే. మా కోళ్ళు తరపు బయట కొనాల్సిందే. బయట అంటే బయట మీడియేటర్ ఉంటారు, మిడిల్లో ఉంటారు. వాళ్ళు కూడా కమిషన్ తీసుకుని మాకు అమ్మిస్తారు కోళ్ళు. ఇప్పుడు వాళ్ళు తీసుకొని మాకు ఏం మార్జిన్ ఇవ్వట్లేదు మాకు ప్రజెంట్. ఇప్పుడు దానికోసం క్లోజ్ చేస్తున్నాం షాప్ పక్క. మీరు ఎంత కొంటున్నారు? మీకు మార్జిన్ పడట్లేదు అంటున్నారు. అంటే అమ్మేటప్పుడు ఎంత వస్తుంది? కనీసం ఒక చిన్న మార్జిన్ లాభం కూడా రావట్లేదా? చిన్న అంటే మేడం ఇప్పుడు రోజు ఖర్చులు వచ్చేసి జస్ట్ 2-3 వేలు ఖర్చు, రోజు ఖర్చులు అయిపోతున్నాయి. రోజు వచ్చేసి మాకు ఇన్కమ్ ఎంత వస్తుంది? 3,000 ఇన్కమ్ వస్తుంది. 3,200 ఖర్చు అయిపోతున్నాయి. అలా మాకు ఇంకా 200 లాస్ వస్తుంది. అట్లా పరంగా తీసుకుంటే ఒకప్పుడు 20 రూపీస్ మైనస్ ఇచ్చేది, 15-20 మైనస్ ఇచ్చేది. ఇప్పుడు జస్ట్ 4-5 రూపీస్ మైనస్ ఇస్తారు. ఇప్పుడు దానికి 15 రూపీస్ వేరియేషన్ ఉంది. ఇప్పుడు దానివల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. అసలు దాని కూడా కావట్లేదు. ఈ మధ్యన ఉల్టా పడుతున్నాయి అసలుకి. ఎట్లా మీ చికెన్ షాప్లో పనిచేసే డైలీ శాలరీ ఇస్తారా లేక మంత్లీ శాలరీ లాగా ఎట్లా? అంటే ఇప్పుడు మా దగ్గర డైలీ ఇస్తాం, కొంతమంది దగ్గర మంత్లీ ఇస్తారు, కొంతమంది దగ్గర అంటే ఇలా వీక్లీ ఇస్తారు. ఎలా అంటే అలా ఇస్తారు, శాలరీస్ ఇస్తారు. శాలరీ ఇస్తారంటే తప్పదు. అసలు బంద్ చేసినా ఇవ్వాల్సిందే, ఓపెన్ చేసినా ఇవ్వాల్సిందే. 2 శాలరీస్ అయితే. ఎట్లా రేపు దాదాపు ఇందిరా పార్క్లో మహాధర్నా ఉంది అంటున్నారు. మెయిన్ డిమాండ్స్ ఏంటి? మెయిన్ డిమాండ్ ఇదే మేడం. ఫస్ట్ మార్జిన్ పెంచాలి మాకు. ఫిక్స్ మార్జిన్ ఉండాలి మాకు. ఒకరోజు 2 రూపీస్ ఒకటి అలా కూడా ఫిక్స్ మార్జిన్ ఉండాలి. పేపర్ రేట్ సపోజ్ 100 రూపీస్ పేపర్ రేట్ ఉంది. దాని తగ్గట్టు మార్జిన్ ఇస్తే సెట్ అవుతుంది మాకు. దాని దగ్గర కరెక్ట్ మార్జిన్ ఇవ్వాలి మాకు. రేట్ ఎక్కినా తగ్గినా అదే మార్జిన్ ఇవ్వాలి మాకు. అది మా డిమాండ్. దాదాపు హైదరాబాద్లో చికెన్ ప్రియులు ఎక్కువగా ఉంటారు. మరి సడన్గా మీరు చికెన్ బంద్ చేస్తామంటే ఎట్లా? బంద్ చేస్తామంటే మేడం తినేవాళ్ళు మీరు తింటారు, మేము కూడా రోజు తింటాం మేడం. ఇప్పుడు మాకు వెళ్ళదు ఎలా అమ్ముతాం చెప్పండి మేడం ఒకసారి. మాకు కిరాయిలు కట్టుకోవాలా, జీతాలు అన్నీ ఇసుకోవాలిగా మాకు. మాకిరాయి ఏమి అమ్ముతాం ఒకసారి రేపు లాస్ట్ అయితే బిజినెస్ చేసుకోలేం కదా. గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తున్నారు ఈ సమస్యని. అందుకనేసి ఇప్పుడు జస్ట్ 1 వీక్లోనే 100 రూపీస్ తగ్గింది. లాస్ట్ వీక్ 380 రూపీస్ చికెన్, ఇప్పుడు 250కి చికెన్ వచ్చింది. 120 రూపీస్ చికెన్ తగ్గించిండు. అలా ఇంకా తగ్గుతుంది రేటు. చికెన్ రేట్ ఇంకా తగ్గే అవకాశం ఉందా? ఇప్పుడు మేము ధరలు వేసినాక రేటు తగ్గించింది. ఇప్పుడు ఆ రేటు తగ్గడం కాదు, మాకు మార్జిన్ పెంచాలి ఫస్ట్. మాకు మార్జిన్ తింటే మాకు మంచిగా ఉంటుంది, కస్టమర్లకు మంచిగా ఉంది. ఇప్పుడు బెనిఫిట్ కస్టమర్లకి, దాంతోపాటు మాకు కూడా బెనిఫిట్ కావాలి కదా. అప్పుడు అందుకోసం ధరనే చేస్తున్నాం మేము.
ఎవరైతే షాపులో చికెన్ అమ్ముతున్నారో వాళ్ళకైతే లాస్ ఉంది ప్రజెంట్. 100% లాస్. ప్రతి ఒక్క షాప్లో వెళ్ళినా వాళ్ళందరూ అదే మాట చెప్తారు, మాకేం మిగలట్లేదు ప్రజెంట్ అనేసి. ఒక్కొక్క 6 months నుంచి మనకి సిచ్యువేషన్ ఘోరంగా ఉంది ఇప్పుడు. చికెన్ అమ్మవాళ్ళు నష్టపోతున్నారు. అసలు చికెన్ వల్ల కోళ్ళ వల్ల లాభం ఎవరు పడుతున్నారు మధ్యలో? ఇప్పుడు లాభం వచ్చేసి పౌల్ట్రీ వల్ల లాభం ఉంది. అంటే సపోజ్ కోళ్ళు పెంచే వాళ్ళకు మధ్యలో మీటర్లుగా వాళ్ళకి లాభం, కంపెనీ పెద్ద పెద్ద కంపెనీలు, స్నేహ వెంక కంపెనీలు ఉన్నాయి, వాళ్ళకి బెనిఫిట్ ఉంది. ఇప్పుడు కోళ్ళు పెంచే వాళ్ళకి బెనిఫిట్ ఉంది, ఎందుకంటే కోళ్ళు పెంచే వాళ్ళకి రేట్ ఎక్కువ వస్తుంది, ఇప్పుడు రైతులకు రేట్ ఎక్కువ వస్తుంది. కానీ మధ్యలో లాస్ అయితే మేము, నాతో పాటు కస్టమర్ కూడా లాస్ అవుతుంది. ఎందుకంటే దానివల్ల మేము కూడా 10 రూపాయలు ఎక్కువ వస్తుంది ఇప్పుడు కస్టమర్లకి. అప్పుడు కస్టమర్కి లాస్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నిన్న 380 రూపీస్ చికెన్ ఉన్నది, కస్టమర్ చాలా లాస్. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి కదా, ఇప్పుడు 250కి వచ్చింది కస్టమర్, దానివల్ల కస్టమర్ కూడా లాస్ ఉంది. ఇందాక మీరు కొన్ని బ్రాండ్ పేర్లు చెప్పారు, అలాంటి బ్రాండ్లు దాదాపు అమ్ముతూ ఉన్నారు చికెన్. అంటే వాళ్ళే పౌల్ట్రీ షాప్స్ వాళ్ళకి ఉంటాయి, వాళ్ళే చికెన్ అమ్ముతూ, అలాంటి వాళ్ళకి లాస్ లేదు. కానీ మీరైతే ఎవరైతే కోల్డ్ కొంటారో వాళ్ళకైతే నష్టం. ఇప్పుడు ఓన్ షాపుల్లో క్లాస్ ఉండదు, మాది ఏంటంటే రెంట్ పర్పస్, మొత్తం రెంట్ పర్పస్ మాది. మేము బయట కోళ్ళు కొనాలా, మేము ఏదో రూపాయి చూసుకొని కస్టమర్ దగ్గర రూపాయి తీసుకొని మేము బయట వాళ్ళకి అమ్మాల్సిందే. మేము వాళ్ళకి ఈవినింగ్ వస్తే వాళ్ళకి బిల్లు కట్టాల్సింది. ఇప్పుడు ఓన్ ఫార్మ్స్ ఎలా ఉంటుంది, మొత్తం మీరే ఉందని అనుకో, మీరే పెంచి మీరే వేస్తారని మీరేసి మీకు నష్టం ఉండదు, మీకు మాకు నష్టం ఉంటుంది. బయట మధ్య చికెన్ షాప్లో నష్టం ఉంటుంది. ఇప్పుడు చికెన్ రేట్ పెరుగుతుంది మేడం, వాళ్ళకి బెనిఫిట్ లేదంటున్నారు వాళ్ళు. ఇక వాళ్ళంతా మాకు రీజనబుల్గా ఏంటంటే వాళ్ళకి మేము ఇప్పుడు మాకు అడుగుతున్నాం, మేము 3 కిలోలు తీసుకున్నాం, 5 కిలోలు తీసుకున్నాం అనుకో, వాళ్ళ పేపర్ రేట్ కన్నా కూడా మనకు 10 రూపాయలు తగ్గించిస్తారు వాళ్ళు, అంటే పర్మనెంట్ గిరాకుని బట్టి. లేకుంటే వాళ్ళు తగ్గించి ఇయ్యారు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఏంటంటే దుకాణం కిరాయి కట్టుకోవాలి, కరెంట్ బిల్ కట్టుకోవాలి, మళ్ళీ కూరలు కొనుక్కొచ్చుకోవాలి, వాళ్ళకు లాభం లేదు. కోళ్ళ ఫారం పెట్టుకున్న వాళ్ళకి లాభం ఉంది, లాభం లేదనే కాదు, లాభం ఉన్నది. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు పని వాళ్ళకి ఇవ్వాలి, అన్నిటికీ ఇవ్వాలి, కాబట్టి కొంచెం అది ఉంది మేడం. థ్యాంక్ యూ. మరి ఎట్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా April 1 నుంచి రేపే చికెన్ షాపులు బంద్, ఎట్లా మరి చికెన్ ప్రియులు ఎట్లా చేస్తారు? రేపు బంద్ ఉంది కాబట్టి ఇవాళ కొంచెం ఎక్కువ తీసుకుపోతున్నాను, కిలో 2 కిలోలు తీసుకొని రేపటి గురించి అని వండుకుంటున్నాం, పెట్టుకుంటామండి ఫ్రిడ్జ్లో. ఇది ఎక్కువైతే తీసుకొని అది చెడిపోతుంది. ఇక వాళ్ళు ఇక బంద్ చేస్తే నేను తెలిసినప్పుడు ఇక తినవలసి వస్తుంది, తిననప్పుడు తినలేము అంతే. అందుకోసం రేపటి కూడా ఇవాళ ఒక 1 kg ఎక్స్ట్రా తీసుకుని వెళ్తున్నాం. ఎట్లా మరి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు April 1 రోజు చికెన్ షాపులన్నీ బంద్ ఉంటున్నాయి. ఒక చికెన్ ప్రియులుగా మీరు ఏం చెప్తారు? చికెన్ ప్రియులు నిజమే, అందరికి చికెన్ అంటే అందరికి ఇష్టమే, కాదని కాదు. కానీ చికెన్ అంటే ఎలా ఉంటుంది, నార్మల్గా మనుషులకు తినేటట్టు ఉండాలి. మినిమం 200 రూపాయలు ఉంటేనే అది కొద్దిగా పర్వాలేదు. ఇంకా అంతగానే పైన పెరిగిందనే కొద్దిగా ఇంకా తినడం తగ్గించేస్తున్నాం అనమాట. మేము కేజీ తినేవాళ్ళం. ఈరోజు నేను సండే అంటే 2 కేజీలు మాకు పట్టుద్ది కంపల్సరీ. మేము 8 మంది ఫ్యామిలీస్ ఉన్నాము, 2 కేజీలు కంపల్సరీ కావాలి సండే వచ్చిందంటే. ఇప్పుడు అలాంటిది కేజీ పట్టుకెళ్ళాం, తలా కొద్ది కూడా రావట్లేదు, ఎవరికి అందట్లేదు ముక్కలు. ఇంకోటి రేటు పెంచారు కాబట్టి 350 వరకు వెళ్ళింది చికెను. కొనంటే ఇప్పుడు అది మటన్ నయం అనిపిస్తుంది. ఇప్పుడు 1000 రూపాయల కిలో 1/2 కేజీ మటన్ తిన్నా బాగుంటుంది మాకు. అది రుచి అని ఉంటుంది, చికెన్ రుచి ఉంటుంది. ఏముంది, రేట్లు పెంచారు, క్వాలిటీ కూడా సరిగ్గా మంచిగా రావట్లేదు. ఒకటి ఫార్మర్స్కి డైరెక్ట్ ఉంటుందా, లేక మధ్యవర్తుల వల్ల మీరు నష్టపోతున్నారు? కంపెనీ షాపులు మేడం, కంపెనీ షాపులు వాళ్ళు చెప్తే చేయాల్సిన వాళ్ళు, మేము వాళ్ళు రేట్లు డిస్టైల్ వాళ్ళే మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. మాకు సాయంత్రం హ్యాండ్ ఓవర్ అవుతుంది, ఏదైనా తెలియదు మాకు సాయంత్రం తెలుస్తుంది. ఇక రేట్లు అన్నప్పుడు అంటే మార్జిన్ లేదని బంద్ చేస్తారు. యాక్చువల్గా ఇక దీని యూనియన్ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చెప్తారో ఇంకా తెలియదు. సాయంత్రం తెలుస్తుంది, దీన్ని తెలుస్తారా బంద్ చేస్తారా, మాకు సాయంత్రం హ్యాండ్ ఓవర్ అవుతుంది. అసలు ఈ చికెన్ వ్యాపారంలో మీకు ఎలాంటి నష్టాలు వస్తున్నాయి? మార్జిన్ లేకపోతే ఏమొస్తుంది మేడం, అంత నష్టమే కదా. ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉంటాయి, ఇలా చికెన్ గిరాకులు తక్కువనే ఉంటాయి. నార్మల్ తినరు, ఎక్కువ ఉంటుంది. మీరు మీడియం సైజ్ రేట్లు ఉంటే బాగుంటుంది, 200, 250 ఉంటే మంచిగానే. ఇప్పుడు రేట్లు ఫీజిబుల్ వచ్చినాయి, కానీ మార్జిన్ ఇవ్వలేకపోవడం వల్ల బంద్ చేయడం అని రేపు యూనియన్ వాళ్ళ దాంట్లో నడుస్తుంది చర్చ. తెలంగాణలో ఎప్పుడు లేదు, ఫస్ట్ టైం. ఇదివరకు ఎప్పుడైనా జరిగిందా, ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు ఇంతకుముందుకు లేకుండే మార్జిన్లు అని, ఇప్పుడు ఇది ఫస్ట్ టైం. ఇది రావడం ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు ఇంకా తెలియదు, ముందు ఏముంటుందో తెలియదు. అంటే ఏంటి నాన్న, మీరు మీ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వలేకపోతున్నారా, రెంట్లు గట్ల ఎందుకు రేపు ధర్నా పిలిపించారు? యాక్చువల్గా మేడం రెంట్లు ఎక్కువనే ఉంటాయి మేడం. శాలరీ ఒక్కొక్కరు శాలరీ 20-25,000 ఉంటుంది కదా. శాలరీ బేసిక్గా మొత్తం మెయింటెనెన్స్ ఖర్చు కావాలంటే ఎక్కువనే ఇబ్బంది అవుతుంది కదా మేడం. మార్జిన్ ఉంటేనే కదా మేడం ఏమైనా చేయాలని. ఇప్పుడు 100 కిలోలు చికెన్ కావాలని ఎవరైనా వచ్చినా వాళ్ళకి మార్జిన్ లేదని మేము ఇస్తా అంటే వాళ్ళు ఇస్తారా, వెళ్ళిపోతారు. అది లాసే కదా. దానివల్లనే అని ఇది మాట్లాడడం జరుగుతుంది. అసలు చాలామందికి కొన్ని బ్రాండ్లు ఉన్నాయి, వాళ్ళకి ఫామ్స్ కూడా ఉంటాయి. అంటే ఎవరైతే కోళ్ళు తెచ్చుకుని అమ్మే వాళ్ళకి నష్టపోతున్నారా, లేకపోతే రెంటర్స్ నష్టపోతున్నారా, ఓన్గా ఉన్నోళ్ళు నష్టపోతున్నారు? అసలు ఎవరు ఈ కోళ్ళ వ్యాపారంలో ఎవరు మెయిన్గా నష్టపోతున్నారు? అందరికీ ఉంటుంది మేడం, అందరికీ ఉంటుంది కంపల్సరీ. వాళ్ళని ఒకరైనా ఇబ్బందికి ఉండదు కదా. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఏమైనా కష్టం, వాళ్ళు వీళ్ళకి ఏమైనా కష్టం, కాబట్టి అదే ఉండి చర్చ చేసుకుందని రేపు యూనియన్ వాళ్ళు మాట్లాడుతారు. అదే
ఎట్లా రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ కదా, ఈ రోజు ఏమన్నా మరి రేపటి కోసం ఈ రోజు తీసుకెళ్తున్నారా? ఏం లేదు మేడం, నార్మల్గానే ఉంది. అడుగుతురు మమ్మల్ని, అడుగుతురు కాబట్టి చెప్తున్నాం. మాకు సాయంత్రం తెలుస్తుంది హ్యాండ్ ఓవర్ అని మేము అనుకుంటున్నాం అంతే. మాకున్న వాస్తవం అయితే రేపు ఒకటి కదా సాయంత్రం తెలుస్తుంది ఈరోజు. షాపులు ఎందుకు బంద్ చేయాలనుకుంటున్నారు? మేడం అది చికెన్ మాకు పడతలే మేడం, అందుకని బంద్ చేయాలనుకుంటున్నాం. వచ్చే రేటు చాలా ఎక్కువ అవుతుంది, కస్టమర్లు కూడా తీసుకుంటలే, హోటల్ వాళ్ళు కూడా తీసుకుంటలే మేడం. పడతలే, వాళ్ళు ఇచ్చే రేటు చాలా ఎక్కిస్తుర్రు, హోటల్కి ఇచ్చే దగ్గర కూడా ఏం మిగట్లేరు. అందుకే రేపటి నుంచి మేము హోటల్ బంద్ చేస్తున్నాం. సప్లై రేటు కూడా తగ్గించి ఇస్తలే వాళ్ళు, అందుకని ఇక హోటల్ వాళ్ళకి కొంచెం తగ్గ కావాలి. మేము ఎక్కువ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు తగ్గ అడుగుతారు. పక్కల కూడా నాన్ వెజ్ కూడా తీసుకుంటలే మేడం, రేట్లు ఎక్కువ అయినందుకు, అందుకని బంద్ చేసుకుంటున్నాం రేపటి నుంచి. కేజీ ఆజు 250. మరి మొన్నటిదాకా 300, 350 ఉంది, ఎందుకు సడన్ గా రేటు పెంచారు? ముందు 350, 360 ఉండే మేడం. మళ్ళీ ఇప్పుడు ఇక బంద్ చేస్తారు అన్నందుకు ఏమో ఈరోజు 250 అట్లా నడుస్తుంది ఈరోజు. మీకు అసలు ఎలా మీకు ఇప్పుడు రేపు ధర్నా, ఎప్పుడు లేని రేపు ధర్నా చేస్తున్నారు అసలు, అంటే డైరెక్ట్ మీ ఫార్మర్స్ నుంచి మీరు కొంటున్నారా, మధ్యలో దళారు లాభం, ఎవరికి లాభం వస్తుంది? అది అయితే మాకు తెలియదు మేడం, మేమైతే లాస్ అవుతున్నాము, అందుకే మేము బంద్ చేసుకుంటున్నాము. అది మాకు పడతలు పడితేనే పెడతాము, జీతాలు ఇవ్వాలి పన్నులకు, ఐటీకి ఏం మిగులుతలేవు, అందుకని కోళ్ళు కూడా చనిపోతుండే, అందుకని బంద్ చేస్తున్నాము. हमारे सप्लाई रेट नहीं आ रहा, मुर्गिया में नुकसान हो रहा बोल के 1 तारीख से हम लोग चिकन के दुकाना बंद रखे. हमारे सप्लाई रेट आगा तो फिर हम लोग चालू कर लेते दुकाना. हमारे कुछ नुकसान बहुत हो रहा, मुर्गिया मर गए तो ये होगा, तो इसलिए हम लोग सप्लाई रेट हमारे कंपलसरी मिलना ही मिलना. सप्लाई रेट रहा तो हम लोगों को 2-3 मुर्गिया मरे तो अच्छा मुद्दल पादल तो भी होता. अभी फिलहाल नुकसान हो रहा हम लोगों को, इसलिए 1 तारीख से हम लोग बंद रख रहे चिकन के दुकाना.